దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం. ఈ బైబిల్ స్టడీ కొన్ని విషయాలు మనము ప్రతి వారం కూడా ప్రభు సన్నిధులు నేర్చుకుంటున్నాం. ఎందుకనగా ప్రభు తన సంఘాన్ని ఒక రూపాంతరము అనుభవంలోనికి నడిపించాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నారు. అయితే అపవాది సంఘం మీద దృష్టి పెట్టి దేవుని బిడ్డలను వారిలో ఉన్న సరళత నుండి అనగా పవిత్రత నుండి ఎలాగైనా సరే వారిని దారి మళ్లించాలని అపవాది చేస్తూ వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన సంఘాన్ని ఆయనకు ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా ప్రభు మరి వాక్య భాగములను ఉపదేశంతో సంఘాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నారు. ఉపదేశం లేని చోట ప్రజలు నిలవలేరు. ఎందుచేతంటే ఉపదేశమే దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది. ఆ మాట యేసు ప్రభు చెప్పారు. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తము ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు ప్రభువు శిష్యులతో చెప్పిన మాట మనము ఈ యోహాను సువార్తలో చాలా సందర్భాల్లో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన సందర్భాలు మనము యోహాను సువార్తలో ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో ప్రభు మాట్లాడిన సందర్భాలు చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన శిష్యులతో చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పి వారి మీద ప్రభువు ఉఫ్ఫను ఊదారు. ఉందా? మాట ఉందా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఈ మాట చెప్పే ముందు యేసు ప్రభు వారి మీద ఊది అని మనం అపోస్తలుడు యోహాను తన సువార్తలో ఈ విషయం రాశారు. యేసు ప్రభు ఎందుకు వారితో ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అని అంటే, వారి కుటుంబాల కొరకు, వారికి ఉన్న వాటి కొరకు నిలబడి ఉన్నారు. వారు ఏదైనా చేయటానికి నిలబడి ఉన్నారు. కానీ ప్రభు కొరకు మాత్రము నిలవబడి ఉండలేకపోతున్నారు. గమనించారు. చాలా భయాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఎన్నో భయాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. దేని కొరకు అంటే,
ప్రభు కొరకు నిలబడడానికి చూడాలి. ఇలాగా ప్రభు కొరకు నిలబడడానికి వారికి ధైర్యం సరిపోవట్లేదు. దేని కొరకైనా నిలబడగలుగుతారు, ఏమి చేయటానికైనా నిలబడతారు, ఏమి చెందడానికైనా నిలబడతారు, తన వారి కొరకు నిలబడతారు, కుటుంబాల కొరకు నిలబడతారు. తనకు సంబంధించింది ఏ విషయంలో సరే నిలబడి సాధించటానికి వారు సామర్థ్యం కలిగిన వారే. కానీ ప్రభు ఇక్కడ వారితో కలుసుకుని మాట్లాడుచున్న మాట మనం గమనిస్తే, యేసు ప్రభు పునరుద్ధానుడై వారిని కలుసుకుని వారితో చెప్తున్న మాట ఏమిటి అంటే, వారు విశ్వాసంలోనే ఉన్నారు, నమ్మికలోనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వారిని అడిగితే మీరు ఎవరి తాలూకు అంటే మేము ప్రభు తాలూకు అని చెప్తారు. ఇవన్నీ చెప్పడానికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. కానీ ఒక సమాధానం లేని పరిస్థితి వారిని వెంటాడుతూ ఉంది. అటువంటి సమయంలో ప్రభు వారిని కలుసుకుని వీరి జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకున్నాయి అని ప్రభు గమనించారు. ఎందుకు వారికి ఆ భయం, ఎందుకు అలా దోకవటం? యేసు ప్రభు గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. చూడండి, కొంతమందికి ఎన్ని మాటలైనా మాట్లాడతారు, కానీ ప్రభు గూర్చి ఏదైనా ఒక మాట సాక్ష్యం కానీ సువార్త కానీ బయట ఎవరితోటన్నా మాట్లాడాలంటే చాలా భయంగా ఉంటుంది. గమనించాలి. ఎందుకు? అన్ని విషయాల్లో ధైర్యాలు ఉంటాయి. ఎందుకు ఇట్లాగా అంటే దేవునికి స్తోత్రం, లోకంలో అపవాది యొక్క అధికారం నడుస్తూ ఉంది, వాని పెత్తనము, వారి యొక్క అజమాయిషి జరుగుతోంది. అటువంటి సందర్భంలో ప్రభు పక్షంగా నిలబడాలి అంటే నిలబడ్డ వ్యక్తి ఏమనుకుంటారంటే, నాకు ఎవరన్నా మనోళ్ళు కొంచెం సపోర్ట్గా ఉంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు, వాళ్ళుంటే బాగుండు, వీళ్ళు రాలేదు ఇంకా, వాళ్ళు రాలేదు ఇంకా, నాకెవరు తోడుంటే బాగుండు. ఇప్పుడు ఒంటరిగా రావాలి, ఒక్కళ్ళే రావాలంటే అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు, అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ రావాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు పరంగా మనసులో ఒక ఇబ్బంది, పూర్తిగా ఒక స్వేచ్ఛా స్వాతంత్రంతో రాలేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అందుకే ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడై వచ్చి మీరు పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. అక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి ఏమిటంటే భయానకం, భయము, మనుషులకు భయపడిపోవటము, అధికారులకు భయపడిపోవటము, వాళ్ళకి భయపడిపోవటం, వీళ్ళకి భయపడిపోవటం. కారణం ఏమిటి అంటే అక్కడ ప్రభు చెప్తున్న మాట మనకు అర్థమవుతుంది అంటే వారికి పరిశుద్ధాత్మ లేదు. మిగతా అన్నీ ఉన్నాయి. ఏంటి? మిగతా అన్నీ ఉన్నాయి, ఏమి లేదు. అయితే మాకు పరిశుద్ధాత్మ లేదు అనే సంగతి వాళ్ళకి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందంటారా? వాళ్ళకున్న భయాలను బట్టి మాకు ఒక పరిశుద్ధాత్మ అవసరం కదా. ఏం చేద్దంటే యేసు ప్రభు సిలువకు ఎక్కక ముందు యేసు ప్రభు కొన్ని మాటలు వారితో చెప్పారు. చదువుతారా మాట? చదువుదామా? 14వ అధ్యాయము, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. నేను
తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రభువు శరీరధారిగా వారితో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. అంటే అప్పుడు ఇంకా సిలువ ఎక్కలేదు ప్రభు. ఈ 14వ అధ్యాయంలో వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నేను తండ్రిని వేడుకొందును, తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. గమనించాలి ఇక్కడ, మీ యొద్ద ఎల్లప్పుడూ నేను ఉండటానికి వీలు పడదు. ఎందుచేతంటే నేను వచ్చిన పని సమాప్తం అయ్యే గడియలు దగ్గరకు వచ్చేసినాయి. వినాలి, ఎందుకు వీళ్ళతో ఈ విషయాలు మాట్లాడడానికి గల కారణము, ఆయన వెళ్ళిపోయే సమయము ఆసన్నమైపోయింది. 14వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని వాళ్ళతో మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. నేను వెళ్ళాలి, నేను వెళతాను, అయితే నేను తండ్రిని వేడుకుంటున్నాను. ఏమని? ఆదరణకర్తను పంపమని. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఆయన పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు. నేను విడిచిపెట్టి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి విడిచిపెట్టను. నేను వెళతాను, ఆదరణకర్తను పంపించమని తండ్రిని వేడుకుంటున్నాను. ఆయన వస్తారు. అయితే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారంటే మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తారు. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ దేవుని వాక్యము ధారాళంగా చాలా విషయాలు మనతో మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రభుకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి అట్లా అనేది కాదు. నీ పట్ల ధారాళంగా ప్రభు మాట్లాడుతున్నాడు, ధారాళంగా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? శిష్యులకి ధారాళంగా మీరు ఈ యోహాను సువార్త అధ్యాయము లేక ఆ సువార్త అంతా కూడా మీకు చదివిన అనుభవం మీకుంటే 4-5 సార్లు పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు ప్రస్తావించారు ఈ యొక్క యోహాను సువార్తలో. విన్నారా? ఈ సందర్భాలు మనం గుర్తుపట్టాలి. వాళ్ళతో ఎందుకు అట్లా మాట్లాడవలసి వచ్చింది? 20వ అధ్యాయంలో ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడై వచ్చి కలుసుకున్నారు మళ్ళా భయంతో ఉన్న వారిని. అంటే ఇప్పుడు ఆయన ఎంత బాధ్యత వహిస్తున్నాడు? కారణం ఏమిటి అంటే నీవు ఆయన పక్షంగా నిలవబడాలి అని. అయితే నీవుగా నిలబడాలి అనుకుంటే ఎవ్వరూ నిలవబడలేరు. ఎవ్వరు ఆయన పక్షంగా నిలబడలేరు. నిలవబెట్టేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ. స్తోత్రం. మాట్లాడాలన్నా కూడా, ప్రకటించాలన్నా కూడా పరిశుద్ధాత్మే ఆ కార్యం జరిగించేవాడు ఆ వ్యక్తిలో. కారణం ఏమిటి అంటే వీళ్ళకి పరిశుద్ధాత్మ లేదు ఈయన మాట్లాడుతున్న సమయంలో. ఈ 2 సందర్భాల్లో ఒకసారి ఆయన శరీరధారిగా ఉన్నాడు. మొదటిది మనం చూసినప్పుడు ఆయన మరణించారు, పునరుద్ధానుడు అయ్యారు. అయితే కలుసుకుని మాట్లాడుతున్నారు. ఆయన వస్తాడు, నేను తండ్రిని వేడుకుంటున్నాను, ఆదరణకర్తను పంపించమని. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయే గడియలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ విషయంలో, ఎందుకంటే వీళ్ళలో ఒక నిలకడత్వాన్ని స్థిరపరచాలి. నిలకడత్వం లేదు, నమ్మకం లేదని కాదు, ఉంది. విశ్వాసం లేదని కాదు, ఉంది. కానీ ఆ నమ్మకం, విశ్వాసము నిలకడగా ఉండేది కాదు. నిలకడత్వం అంటే ప్రభు కొరకు నిలబడేది కాదు. వారి అవసరాల కొరకు. ఇప్పుడు చూడండి, ప్రభు మీద విశ్వాసం మరి అందరు కాదు, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి ఏదైనా మేలు, లాభం, ఇటువంటి సందర్భాలు వారి జీవితంలో జరిగినప్పుడు వారి గురించి, దేవుని గురించి, ప్రభు గురించి మాట్లాడటం ఉంటుంది. మరి ఏదో ఒక కష్టం, ఏదో ఒక శోధన, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక నష్టం కలిగినప్పుడు
ఇక ఆయన కొరకు నిలబడాలని ఆలోచన, అటువంటి సందర్భాలు ఏమీ ఉండవు. ఉన్నామంటే ఉన్నాము, విశ్వాసం లేదంటే ఉంది, నమ్మకం లేదా అంటే ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అయినా సరే వాళ్ళు విడిచిపెట్టలేదు ప్రభు. స్తోత్రం. వాళ్ళని విడిచిపెట్టలేదండి. ఈ యోహాను మనము స్టడీ ఈ గ్రంథాన్ని లేక ఈ పత్రికను మనం స్టడీ చేస్తుంటే, ఈ యోహాను సువార్తను స్టడీ చేస్తుంటే ప్రభు యొక్క ఉద్దేశాలను మనం గమనించాలి. ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏమై ఉంది వాళ్ళ పట్ల, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు. భయానకమైన పరిస్థితిలో ఉండి దాక్కునే పరిస్థితి వచ్చేసింది. ఎవరికి భయపడ్డారంటే మనుషులకు భయపడిపోతున్నారు. కేవలం ఏంటంటే ఆయన పేరు ఎత్తి మాట్లాడడానికి భయపడిపోతున్నారు, ఆయన గూర్చి మాట్లాడడానికి భయపడిపోతున్నారు. ఇక్కడ కూర్చుని వింటున్న వారైనా లేకపోతే ఈ మాటలు వింటున్న వారికైనా ఇటువంటి భయాలు మీలో ఒకవేళ ఉంటే గుర్తించాలి. ప్రభు నీతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నీకు అవసరం అని చెప్తున్నాను, నువ్వు పొందాలి. ఆయన ఊదారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఊదారు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఊదారు కదా, ఇక చాలు అని కాదు దాని అర్థం. అది సంపూర్ణమైన ఆత్మ నింపుదల కాదు. అది బాగా గుర్తించాలి ఈ మాటల మీద. సంపూర్ణమైన ఆత్మ నింపుదల కాదు. వారు భయంతో ఉన్నారు, వారికి కొంచెం ఉపశమనం కలిగించడానికి ప్రభు ఊదారు. స్తోత్రం, హల్లెలూయా. అప్పటికింకా పరిశుద్ధాత్మ భూమి మీదకి, ఈ అధ్యాయం మనం చదువుతున్నాం, ఇవి వచ్చినప్పుడు ధ్యానిస్తున్నాం కదా, అప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి ఇంకా రాలేదు. అందుకే మీరు పొందండి అని చెప్పారు. అంటే టోటల్గా మనము పరిశుద్ధాత్మ ప్రతి క్రైస్తవునికి, ఏ డినామినేషన్ అయినా ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది అవసరం. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభువుకు నువ్వు సాక్షిగా ఉండలేవు, ప్రభు కొరకు నిలబడలేవని దాని అర్థం. కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడలేం, పారిపోతాం, జారిపోతాం, తప్పిపోతాం. ఉన్నారా? ఎందుకంటే భయం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట మనము గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన వచ్చి మిమ్మును ఎక్కడికి తీసుకువెళ్తారు? ఆయన మిమ్మల్ని, ఆయన సత్యస్వరూపి. ఏ స్వరూపి? సత్యానికి స్వరూపము కలిగిన వారు పరిశుద్ధాత్ముడు. వింటున్నారా? పరిశుద్ధాత్ముడు సత్యానికి స్వరూపము కలిగిన వారు. ఆయన సత్య స్వరూపి. ఆయన సర్వ సత్యములోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు, నడిపిస్తాడు. ఆగిపోయేటట్లుగా చేయడు. అర్థమైందా? ఆగిపోయేటట్లుగా చేయడు. ఆయన వారిని సాగిపోయేటట్లుగా చేస్తారు. ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయిన వారితో యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలు. యూదులు పండుగ చాలా గంభీరంగా పండుగ అవుతుంది. పండుగ అంటే అందరికి కూడా ఇష్టమే కదా, అందరికి ఇష్టమే. క్రైస్తవులు అనేవాళ్ళే కాదు, ఎవరైనా కూడా పండుగ అంటే అందరికి కూడా హ్యాపీ. పండుగ అంటే సెలవులు ఉంటాయి, గవర్నమెంట్ సెలవు ఇస్తుంది, పిల్లలకు సెలవులు ఉంటాయి. పండుగ అంటే అందరికి కూడా హ్యాపీ, సంతోషంగా ఉంటారు. అయితే యూదులకు పండుగ జరుగుతుంది. ఆ పండుగ టైంలో యేసు ప్రభు చాలా బిగ్గరగా కేకలు పెట్టి
ఆ పండగలో ఉన్న ఆ ప్రజలు, ఆ పండగ జరుపుకున్న ఆ ప్రజల మధ్యలోనికి ఉండి చాలా బిగ్గరగా కేకలు పెట్టి, అదే యోహాను సువార్త 7:39 కూడా మాట చూస్తాం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. చూడండి, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ భూమి మీదకి ఇంకా దిగి రాలేదు. యేసు ప్రభు చెప్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఆ పండగలో ఉన్న యూదులు అనేకులు ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, యూదులైన మీరు నా యందు విశ్వాసం, యూదులైన వారికి నేను ఆత్మనిస్తానని చెప్పట్లా. క్రైస్తవ మతంలో ఉన్న వారికి నేను ఆత్మనిస్తానని చెప్పట్లే. బాగా గమనించాలి మాట. అన్నారా? క్రైస్తవ మతంలో ఉన్నవారికే ఈ ఆత్మను నేను ఇస్తానని అట్లా. ప్రభు ఏమంటున్నారు? ఆయన నా యందు, తన యందు విశ్వాసం ఉంచు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతున్నారో పొందబోవు ఆత్మ గూర్చి, చూడండి, వారు పొందబోయే ఆత్మ గురించి చెప్తున్నాడు బిగ్గరగా కేకలు వేసి. ఇక్కడ మోషే ధర్మశాస్త్రమును బట్టి ప్రజలు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు, 7 పండుగలు వరుసగా చేసుకుంటూ వారికి ఉన్న పద్ధతుల్లో, వారికి ఉన్న విధానంలో, వారికి నేర్పించిన విధానంలో, వారి పెద్దలు, తాతలు, ముత్తాతలు నేర్పించిన ఆ ఆచారంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి నమ్మకం జోడు చేశారు, విశ్వాసం తగిలించారు. ఇవన్నీ అట్లా కనబడుతున్న చూడడానికి అలంకారంగా. అయితే యేసు ప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చి ఈ మాట చెప్తున్నారు. తన యందు పొందబో ఆత్మ, తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు పొందబో ఆత్మ గురించి ఆయన బిగ్గరగా చెప్తున్నాడు. 38 నుంచి కూడా మనం చదివితే అక్కడ చాలా విషయాలు మీకు ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. దాని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు అవసరము. ఆయన బిగ్గరగా మాట్లాడడానికి కారణం ఏమిటి? ఆయన అరవలసిన కారణం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు రావాలి ఆ పండక్కి? ఎందుకు రావాలి అని అంటే, ప్రజలు తమకు తెలిసిన దానిని బట్టి, మనుషులు వారికి నేర్పించిన దానిని బట్టి వారు దాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు ఉద్దేశం అది కాదు. ప్రభు ఉద్దేశం అది కాదు. సర్వసత్యములోనికి వాళ్ళు వెళ్ళాలని ప్రభు ఉద్దేశం. సర్వసత్యంలోకి తీసుకెళ్ళేవాడు ఎవరు అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీకున్న భయాల్లో, నీకున్న బాధల్లో, నీకున్న జబ్బుల్లో, నీకున్న పరిస్థితుల్లో, నీకున్న ఒత్తిడిలో నిన్ను ఆదరించగలిగిన వాడు ఆయనే. భయపడి లేకపోతే నష్టం వచ్చిందని, కష్టం వచ్చిందని ఆగిపోవటం అనేది ఉంటుంది చూసారా? ఒక స్థిర నిర్ణయం లేకపోవటం, స్థిరత్వం లేకపోవటం, మాట మీద నిలబడలేకపోవటం, ప్రభు కొరకు నిలబడలేకపోవటం. ప్రభు ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు. ఆంతర్యం ఎరిగిన వాడు కనుక. నీ బలహీనత, ఇప్పుడు వాళ్ళ ఆత్మ లేని వారు కనుక చాలా బలహీనంగా ఉన్నారు. ఆ బలహీనులని వాళ్ళని విడిచిపెట్టలేదు ప్రభు. వాళ్ళు వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళకి చాలా విషయాలు బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు మనం పరిశీలిస్తున్నప్పుడు, లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహకారము, సహాయము మనకి లేకపోతే మనము లేఖనాలు గ్రహించలేము. నీకున్న రక్షణ, నీకున్న విశ్వాసము, దాని యొక్క ప్రభావమును నీవు రుచి చూడలేవు, దాని శక్తిని అనుభవించలేవు, దాని ప్రభావాన్ని చూడలేవు. ఆ ఒక్క ప్రభావము ఎదుటి వారి మీద ఇంప్లే కాలేదు. అది కారణం ఏమిటి? నీ భయాలు నిన్ను ఆపేసినప్పుడు,
నీ అపనమ్మకాలు ఆపేసినప్పుడు చూడ్డానికి ఒక క్రైస్తవుడుగాను క్రైస్తవురాలుగా ఉండటం అనేది ఉంటుంది. ఆ శిష్యులు ఎవరు కూడా యూదులు కాదంటలేదు. మీరు యూదులు కాదని అంటలా, వాళ్ళు యూదులే, క్రైస్తవులు కాదని అంటలా. కానీ ఇక్కడ దేవుడు నిన్ను ఒప్పుకోవటానికి, ప్రభువు నిన్ను ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటం అనేది మీకు అవసరమని చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే శిష్యులు వారందరూ యేసు ప్రభు ఆయన 40 దినాలు సుమారు ప్రజలకి ఒక్కో సందర్భంలో కనపడుతూ కొన్ని అద్భుతాలు, అంటే శిలువ మరణం తర్వాత కూడా యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేసినట్లుగా కొన్ని విషయాలు రుజువు ఉన్నది. అయితే అన్నీ ఈ బైబిల్లో రాయబడలేదు, కొన్ని విషయాలు మాత్రమే. దేవునికి స్తోత్రం. 40 దినాలు అట్లాగా కనబడుతూ కొంతమందికి ప్రత్యక్షం అవుతూ ప్రభు సూచనలు చూపిస్తూ శిష్యులు కలుసుకోవటం ఇదంతా చేశారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పుచున్న మాట గమనించాలి మనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ సందర్భము? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అదే మీలో ఉన్న భయాలు, బలహీనతలు, అధైర్యము, అపనమ్మకాలు ఇవి ఎందుకుంటాయో తెలుసా? శక్తి లేనప్పుడు, ఆత్మశక్తి లేనప్పుడు. ఆయనను మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటిని భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఇందురని. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారు మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు. దేవుని స్తోత్రం. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయి నాకు సాక్షులుగా ఉంటారు మీరు. ఉద్యోగ నిమిత్తమో లేదా దేని నిమిత్తమో, సేవ నిమిత్తమో, సువార్త నిమిత్తమో ప్రభు పంపించేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయనకు సాక్షులుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యూదయ, సమరయ. ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు వాళ్ళు, యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు యూదా ప్రాంతానికి వెళ్ళాలి, అట్లాగే సమరయ దగ్గరికి వెళ్ళాలి. సమరయను యూదులు ఇష్టపడరు. ప్రభు అంటున్నాడు ఆ సమరయ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఆ సమరయలో ఉన్న జనాలకు కూడా సువార్త చెప్పాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రభుని గురించి మాటలు వాళ్ళకి ఇష్టమైతే ఇష్టమైన వారికి చెప్తారు కొంతమంది. ప్రభు అంటున్నాడు మీరు సమరయకు కూడా వెళ్ళాలి. సమరయలను ఇష్టపడరు యూదులు. అంటే నీ ఇష్టాలు అయిష్టాలు పరిశుద్ధాత్మ పొందినప్పుడు పనికిరావాయి, అవి గాలిపోతాయి. పరిశుద్ధాత్మ లేకుండా ఇవాళ దేవుని వాక్యం చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇష్టమైన స్థలాల్లో, ఇష్టమైన చోటుకే. ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేని చోటుకి రాలేరు. ఇష్టం లేని చోటుకి రాలేదు. యేసు ప్రభు చెప్పాడు పేతురుతో, ఇదిగో చూడు నువ్వు బలంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు బలంలో ఉన్నావు కనుక నీకు నచ్చిన చోటుకల్లా వెళతావు. కానీ ఒకరోజు నీ బలం తగ్గిపోద్ది, అప్పుడు నీ నడుము కట్టుకుని నీకు ఇష్టము లేని స్థలానికి ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడు ఆ మాట వివరించడానికి కాదు, కానీ అయితే గమనించాలి ఇక్కడ నీ ఇష్టము అనేది పూర్తిగా కొట్టివేయబడుతుంది.
నీ ఇష్టం అనేది కొట్టివేయబడుతుంది, నీ ఆలోచన అనేది కొట్టివేయబడుతుంది. నీకు ఇష్టమైన స్థలాల్లోకి వెళ్ళటము, నీకు ఇష్టమైన స్థలాల్లోనికి మానేయటము అనేది కాదు. ఇక్కడ ప్రభు అంటున్నారు, దేవునికి స్తోత్రం, కొన్ని నిమిషాల్లో పరలోకానికి అహరోణం అయిపోతాడు ఆయన. సుమారు 500 మంది ప్రజలు ఆ స్థలంలో ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్న సమయంలో శిష్యులతో చెప్తున్న మాటలు, మీరు యెరూషలేములోకి వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు. అయితే పరిశుద్ధాత్మ మీరు పొందిన తరువాత యెరూషలేం వరకే కాదు, మా ఊళ్ళోనే ఉండి, మా ఊళ్ళో నుండి నేను సువార్త చెప్తాను, మా ఊళ్ళో నుండి సేవ చేస్తానండి అని కాదు. మీ సొంత ఊరు కాదు, సొంత ఊరు విడిచిపెట్టేస్తారు. అప్పుడు దాని అర్థం అది. యోదయ ప్రాంతాలకు వెళ్ళిపోతారు, ఆ తర్వాత సమరేకి వెళ్ళిపోతారు. అంతటితో ఆగిపోయిందా? భూదిగంతముల వరకు. రైతలోడు హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సంగమా, ప్రభు ఉద్దేశాన్ని మీరు గమనించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ అంటే ఏదో దయించి మన్నించాలి, ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, ఏదో అప్పటికప్పుడు ఊగిపోవడం అనేది కాదు. దేవుని స్తోత్రం. బయట చాలా విమర్శనలు నేను చూస్తున్నాను పరిశుద్ధాత్మ గురించి, సేవకులే విమర్శగా మాట్లాడుతున్నాను. ఇలా జీవితంలో ఒక క్రియ, ఒక కార్యం, నువ్వు సత్యంలో ఉన్నావంటే ఆ క్రియ, ఆ కార్యము నీ జీవితంలో కనబడాలి. నీ జీవితంలో ఒక త్యాగం ఉండాలి, నీ జీవితంలో ఒక సమర్పణ ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది కేవలము పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల, నింపుదల, నింపుదల. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ మేడగదిలోనికి వచ్చేసారు. చదువుతారన్నమాట. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అందరూ ఒక చోట కూడారు. అందరూ ఒక చోట కూడారు. ఇప్పుడు ఏంటి ఉద్దేశము? వీళ్ళకున్న ఉద్దేశం అందరూ ఒక చోట ఎందుకు కూడారు అంటే అప్పుడు యేసు ప్రభు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు కదా, పరిశుద్ధాత్మ మీదకి వస్తారు, మీరు శక్తి పొందుతారు. ఇప్పుడు వీళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందాలి అని మేడగదిలో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పొందాలి. ఆశ ఉందా లేదా? ఆశతో కూర్చున్నారు లేదా? పరిశుద్ధాత్మ పొందాలి. ఏం చేద్దంటే వాళ్ళ స్వచిత్తం తగలబడిపోవాలంటే, వాళ్ళ స్వచిత్తం జరగకూడదు, వాళ్ళ సొంత ఇష్టాలు జరగకూడదు అంటే విశ్వాసంలో పరిశుద్ధాత్మ పొందాలి. తమను ఛేదించుకుని ఏక మనసుతో ఆ స్థలంలో కూర్చున్నారు. 120 మంది ప్రార్థనలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు తండ్రి వాగ్దానము, యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా పరిశుద్ధాత్మ రానే వచ్చేసారు మేడగదిలోనికి. హల్లెలూయా. అందరి మీదకి దిగి వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళ స్వదేశ భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. బయట అక్కడ ఉన్నవారందరూ కూడా చూసి, ఏమిటి వీళ్ళు మన భాషతో దేవుని మహిమపరుస్తున్నారు, మన భాషతో మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు? అనేక భాషలు, అనేక దేశ భాషలు మాట్లాడుతున్నారు. అక్కడ దేవుని మహిమపరుస్తున్నారు, దేవుడి కార్యాలు వివరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక ఉద్దేశంతో ప్రభు సన్నిధిలో ఆత్మ పొందుకోవాలని ఆశతో దేవుని స్తోత్రం. ఇప్పుడు కనిపెట్టవసరంలా. అప్పుడు పరిశుద్ధాత్మ లేరు కనుక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యోగం ఇది. ఆయన ఉన్నారు. నువ్వు పొందటమే ఆలస్యం, నువ్వు పొందటమే ఆలస్యం. దేవుని స్తోత్రం. మనుషులో ఉన్న విభేదాలు, వివక్షత, ఇదంతా కూడా కాలి బూడిదవ్వాలి అంటే ఇప్పుడు ఆయన రావాలి.
ఆయన వచ్చినప్పుడే యావత్తు ప్రపంచాన్ని ప్రేమించే మనసు వస్తూ ఉంటుంది. లేకపోతే మా ఊళ్ళండి మా ఊరండి, ఇదండి అదండి, ఈ మాటలు ఉంటాయి. యూదయ, సమరయ, యెరూషలేం ప్రాంతాలన్నింటిలో కాకుండా భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 12 మంది అపోస్తుల్లో తోమా గారు మన ఇండియాకి వచ్చారు, కేరళ రాష్ట్రానికి. ఆయన ద్వారా మన భారతదేశానికి సువార్త వచ్చింది. వాళ్ళ యూదాలోను యెరూషలేములోను అక్కడే ఉండిపోతే 12 మంది ఈ రోజున మన భారతదేశానికి రక్షణ వచ్చేది కాదు. హతసాక్షులు అయిపోయారు. వాళ్ళకున్న సమస్త విడిచిపెట్టుకుని వచ్చేసారు. దాని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం మీరు గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మీరు ఆత్మ పొందుకోండి, దాని కొరకు మీరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. నీకున్న అనేక భయాల నుండి నీవు విడుదల పొందుతావు, దేవుని ఆదరణ పొందుతావు. ఆయన ఆదరణకర్త అని ఆయనకి పేరు. అంతేకాదు సత్యంలోకి నడిపిస్తారు, లోతులోనికి నడిపిస్తారు, స్థిరమైన మనసులోకి నడిపిస్తారు, నిన్ను బలపరుస్తారు, నీ భయాలన్నీ పోగొడతారు, నిన్ను నిలకడమైన మనసుతోటి ఆయన స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నీకు వాక్యము ధైర్యం ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. మరి నాతో కలిసి మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీలో విశ్వాసంతో ప్రభు చిత్తాన్ని ప్రభు మాలో జరిగించునాయన. ఈ వాక్య ప్రకారంగా అన్నవారు మీరందరూ విశ్వాసంతో ఒకసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాము. సత్యస్వరూపి పరిశుద్ధాత్మ తండ్రి, మీ నామమును బట్టి స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో నాయన యోహాను సువార్తలో నుండి, అపోస్తుల కార్యాలు గ్రంథాల నుండి కొన్ని విషయాలు నాయన సంఘానికి మీరు అనుగ్రహించిన ఈ ఒక్క ప్రశస్తమైన వాక్కులను బట్టి స్తోత్రాలు. వీటి ద్వారా వారి జీవితాల్లో మందమాతితనం నుండి విడిపించి ప్రభువా వారిలో స్థిరత్వాన్ని కలుగు చేయండి, కృప చూపించండి. నాయన ఈ స్టడీలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వారిని వర్ధిల్లింప చేయండి. పరిశుద్ధాత్మలో సకల విధములైన పరిస్థితుల నుండి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ తండ్రి, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం వాక్యమైన బిడ్డలకును, పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందటానికి ఆయనే సహాయం చేసి తోడే నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభేశ్వరు యేసు నామమునకు సంపూర్ణ బోధికృత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరూ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్.